ఇక మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జుపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. 80,000కు పైగా పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ఆయన మాట్లాడే భాషలోనే సమాధానమిస్తే అర్థమవుతుందని జుపల్లి ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల తెలంగాణను పాలించి నరికి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు జుపల్లి కృష్ణారావు. అదే భాషలో జవాబిస్తే తప్ప ఈనాడు ఏం బీకినమని మాట్లాడతారు. కేసీఆర్ నిన్ను నీ కుర్చీనే బీకేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా బీకేదేముంది? మనిషి చదువు జ్ఞానం ఉండాలా. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని కప్పజెప్తే గుండెకాయాలంటే హైదరాబాద్ ఆదాయం వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఇలా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరాల కాలంలో పోనీ అప్పు చేసిన ధనిక రాష్ట్రం వచ్చిన ఆదాయం పైసలు ఖర్చు పెట్టినా 10 సంవత్సరాల కింద నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. ప్రజలు ఇప్పటికే మర్చిపోలే. యావత్ రాష్ట్ర ప్రజలైనా పాలమూరు ప్రజలైనా ఏం చెప్పినావు నాడు? డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయానో, దళిత 3 ఎకరాల భూమి ఎక్కడ పోయానో, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎక్కడ పోయింది, 10 ఏళ్ళకి చెప్పిన ₹1,00,000 రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇవి ఏవి చేయకుండా ఈనాడు మొసలి కన్నీరు గారుస్తా ఉన్నావు. ఈనాడు రైతులకు నష్టపరిహారం గురించి మాట్లాడుతా ఉన్నావు, పంట నష్టం గురించి మాట్లాడుతా ఉన్నావు. 10 సంవత్సరాల్లో ఏనాడైనా నువ్వు రైతాంగానికి వరదలు వచ్చినా, కరువు వచ్చినా, వడగండ్లు పడ్డా ఏ ఒక్క సంవత్సరం పంట నష్టం ఇచ్చినవా? ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న కురిసినటువంటి వర్షాలకు, వడగండ్లకు రైతాంగానికి ఎకరానికి ₹10,000 నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే వానకాలం నుంచే రైతాంగానికి మొత్తాన్ని కూడా రైతాంగం తరఫున రాష్ట్ర